హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనుజాని. అందరు ఇళ్ళలోనే ఉన్నారు కదా, బయటికి రాకండి. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో చెప్పుకోండి చూద్దాం. మీరు చెప్పలేరులే కానీ నేను చెప్పేస్తుంది. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? నేను చేయడానికి రెడీ, మీరు చూసేదానికి రెడీయా? అయితే లెట్స్ గో. హల్వాకి కావాల్సిన ఐటమ్స్: క్యారెట్, పంచదార, పాలు, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా చేసే విధానం. కళాయి వేడెక్కిన తర్వాత ముందుగా నెయ్యి వేసుకోవాలి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ అంత రుచిగా ఉండదు, మంచి స్మెల్ రాదు. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను కొద్ది కొద్దిగా కళాయిలో వేయాలి. క్యారెట్ వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. నెయ్యి క్యారెట్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మంట సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. బాగా తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. షుగర్ కలుపుకున్నాక కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి.
బాగా మిక్స్ అయిన తర్వాత మూత 2 నిమిషాల పాటు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాలను అందులో పొయ్యాలి. పోసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు అలా ఉంచండి. హల్వా రెడీ. ఈ హల్వాని టేస్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? మా చెల్లెలు. రామ్మా. ఎలా ఉంది? సూపర్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.